బెజ్జంకి మండల పరిధిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గ్రామ సర్పంచ్ శ్రీధర్ పెద్దన్న మాట్లాడుతూ చాలా ఏళ్ల నుండి ఇలవేల్పైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతరకు వేరే రాష్ట్రాల నుండి కాక ఇతర జిల్లాల నుండి అశేషంగా తరలి వస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి సమస్య గాని పారిశుద్ధ్య సమస్య గాని ఎలాంటి అల్లరి జరగకుండా పోలీసు సిబ్బంది తోటి ప్రశాంతంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రశాంతంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఆ శకటోత్సవ కార్యక్రమానికి దాదాపు 10,000 మంది నుంచి 20,000 మంది హాజరై వారి మొక్కులు చెల్లించుకొని ఆ దేవుని కృపను పాల్గొన్నారు. అలాగే ఈరోజు నైటు రేపు ఉదయం వరకు జరిగే రథోత్సవ కార్యక్రమానికి మన రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారని మేము భావిస్తున్నాం. గతంలో చూస్తే కాన్పూర్, నాగపూర్, పూణే, మహారాష్ట్ర, బాంబే వంటి పట్టణాల నుండి దాదాపు వందల సంఖ్యలో భక్తులు అక్కడి నుండి వచ్చేసి వారి మొక్కులు చెల్లించుకొని ఇక్కడ హాజరవుతారు. అలాగే ఈ రథోత్సవ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఉదయం 2 గంటల తెల్లవారంగా ఉదయం 2 గంటల ప్రాంతంలో దేవుణ్ణి గుట్టపై నుండి ఈ రథం మీద తీసుకొచ్చి ఇక్కడ నుండి దాదాపు గుట్ట చుట్టూ ఆ దేవుణ్ణి ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ ఉదయం 7 గంటలకు నిలిపి అప్పటి నుండి 7 గంటల నుంచి 10 గంటల వరకు భక్తుల దర్శనార్థం రథోత్సవం మీదకి వెక్కి భక్తులు దర్శించుకొని దేవుని కృపకు పాల్గొంటారు. అలాగే రథోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు డీటీలు కలుస్తారు. ఆ డీటీలు కాల్చడం ఇక్కడ ఆనవాయితీ. ఎవరైతే భక్తులు వారు కోరిన కోరికలు కోరుకుంటారో వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మా బెజ్జంకి లక్ష్మీస్వామి అందరూ భావిస్తారు. అందుకే ఈ బెజ్జంకి జాతరకు వేలాది మంది తరలి వస్తారు. ఈ క్రమంలో భక్తులకు మా బెజ్జంకి గ్రామ పంచాయతీ పాలకవర్గం వారికి వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాము. పారిశుద్ధ కార్యక్రమం కానీ, నీటి కానీ, విద్యుత్ కానీ, అలాగే వైద్యం కానీ అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వారికి అందుబాటులో ఉండేటట్టు చూసాము. ఏదైతే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు కూడా దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఇంకోటి శాంతి పద్ధతులు ల్యాండ్ ఆర్డర్ ప్రకారం కూడా బెజ్జంకి మన సిపి పరిధిలోని సిఐ ఆధ్వర్యంలో దాదాపు 150 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వారితో పాటు బెజ్జంకి యువజన సంఘాలు యూత్ కోఆర్డినేటర్లు కూడా దాదాపు 200 మంది యువకులు ఈ రథోత్సవ భాగంగా నిఘా ఉంటుంది. ఈ అల్లరి ముక్కలు కానీ ఏదైనా చీటింగ్ చేస్తే కానీ పోలీసు వారితో పాటు మా యువకులు కూడా మా గ్రామస్తులు కూడా అలర్ట్గా ఉండాలని మేము చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. నరసింహస్వామి మా బెజ్జంకి ఇలవేల్పు మా అందరికీ మరో యాదగిరి గుట్టగా ప్రసిద్ధిగాంచిన బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా పలువురు భక్తులు సుదూర ప్రాంతాల నుండి రావడం జరుగుతుంది. ముఖ్యంగా భీవండి, సోలాపూర్ తదితర సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ ఇక్కడి నుంచి ఇలవేల్పుగా భావించి తమ మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటారు. మాకు ఇది కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచింది. అశోక్ గారు ధోనిరా ప్రతి సంవత్సరం ఈ యొక్క బెజ్జంకి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి బెజ్జంకి లక్ష్మీ నరసింహ స్వామి జాతరకు మా గ్రామం చుట్టూ నలుమూలలా ఉన్నటువంటి ప్రజలు భక్తులు విశేషంగా ఇక్కడికి హాజరవుతూ ఉంటారు. అదేవిధంగా ఇవి చాలా పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. ఓం దేవత
స్వస్వాహ సూర్య ఇదం భూర్భువస్వ స్వాహ ప్రజాపతి ఇదం నమః త్రినేత్రం పంచవక్రాఖ్యం స్వాహా స్వాహా స్వాహా